అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము. ప్రతి విశ్వాసికి అవసరమైన 3 ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి: ఓర్పు, ఆదరణ, నిరీక్షణ. దేవుడు మనకిచ్చిన వాగ్దానములు పొందుకోవడానికి ఓర్పు చాలా అవసరం. ఈ జీవితంలో మనము ఎదుర్కొనే కష్టాల నుండి ఉపశమనం పొందడానికి ఆదరణ కావాలి. మనము ఎదురు చూసే వాటిని పొందుకోవడానికి నిరీక్షణ ఎంతో అవసరం. ఈ 3 దొరికేది దేవుని పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే. ఆదికాండము మొదలు ప్రకటన గ్రంథము వరకు వ్రాయబడిన ప్రతి బోధ మనకు ఓర్పు, ఆదరణ, నిరీక్షణ కలిగించేవే. అందుకే ప్రతిరోజు బైబిల్ను విడువక తప్పక చదవాలి. విశ్వాసము నుండి తొలగిపోకుండా మనలను కాపాడేవి ఈ లేఖనాలే. ప్రభువా, నీ వాక్యమును చదువుతూ దివారాత్రములు దానిని ధ్యానించినట్లు అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు. అనుదినము మీ పరిశుద్ధ లేఖనములు చదువుకొనుచు ఓర్పు, ప్రేమ, నిరీక్షణ వీటి నుండి తొలగిపోక మీ యందు విశ్వాసంతో ముందుకు సాగిపోయినట్లుగా కృప అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.